తల్లి బిడ్డ వాహనాల్ని ప్రారంభం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. రెండో విడతలో ఇంకో 200 మొత్తంగా కలిపి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 500 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లని ప్రారంభించుకుంటున్నాం. తల్లుల ప్రసవం తర్వాత ఒక సుఖవంతమైన సురక్షితమైన ప్రయాణం ఇంటి దాకా తల్లి నవజాత శిశువుతో వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవాళ వీటిని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో కన్నా చాలా మెరుగైన, ఉదాహరణకి లెదర్ సీట్లని, పిల్లలకి అలర్జీ అది రాకుండా, తర్వాత ఏసీ ఇది కానీ, లేకపోతే తల్లికి ఏదైనా ఇబ్బంది వస్తే SOS బటన్ కానీ, ఇటువంటివి చేయడమే కాకుండా ఆడియో ద్వారా తల్లి సురక్షితంగా ప్రసవానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బిడ్డకి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం, వ్యాక్సినేషన్ గురించి చెప్పడం, అదేవిధంగా తల్లి పాల వైశిష్టత గురించి కూడా చెప్పడం, తద్వారా బిడ్డ ఆరోగ్యం, తల్లి ఆరోగ్యం ఏ రకంగా బాగుంటుందనే విషయాన్ని చెప్పే అవగాహన కలిగించే విధంగా ఆడియో సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. అన్నిటికన్నా ప్రధానంగా గతంలో ఈ కాల్ సెంటర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వాటిని వాళ్ళ కాల్ సెంటర్ని మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. దీని కారణంగా ఎవరైనా కాల్ చేయొచ్చు. కేవలము ప్రసవానంతరం డ్రాప్ బ్యాక్ ఫెసిలిటీ మాత్రమే కాకుండా ఈ యాంటీనేటల్ చెకప్స్ కానీ, లేకపోతే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసెస్ ఏముంటే వాళ్ళు వచ్చి సుక్రోజ్ పరీక్షలు ఇంజెక్షన్ తీసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. మరీ ప్రధానంగా గతంలో మెయింటెనెన్స్ ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళే సొంతంగా మెయింటెనెన్స్ పెట్టుకునే వాళ్ళు. ఇవాళ OEM ఎవరైతే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో మారుతితో మెయింటెనెన్స్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి రిపేర్లు అవి రాకుండా గతంలో లాగా మూలన పడే పరిస్థితి లేకుండా ఉంటుంది. ఇవాళ 108ని కానీ 104ని కానీ ఇవాళ చాలా ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తే తెలుస్తుంది, చాలా మెరుగైన సేవలు అందిస్తున్నాం. అదేవిధంగా 102ను కూడా మరింత నాణ్యమైన వెహికల్స్ని, గతంలో కేవలం 4.5 లక్షలకు సంబంధించి వెహికల్ ఒక్కొక్క వెహికల్ మీద పెడితే ఇవాళ 7,75,000 రూపాయల వెహికల్, అంటే చాలా అధునాతనమైన వెహికల్స్ని, సౌకర్యవంతమైన వెహికల్స్ని కూడా ఏర్పాటు జరిగింది. దీని వెనుక ప్రధాన ఉద్దేశం ముఖ్యమంత్రి గారిది కానీ ప్రధానమంత్రి గారిది ఏంటంటే, ఏ తల్లి కూడా ఈ MMR రేట్ తగ్గించాలని, MMR రేషియో రేట్ తగ్గించాలని ఒక ఉద్దేశం అయితే, తల్లి ప్రసవానంతరం ఇబ్బందులు పడకుండా ఆటోలోనో బస్సులోనో వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా సురక్షితంగా క్షేమంగా ఇంటికి చేరే దిశగా రాష్ట్రంలో ఉంటున్న ప్రతి బాలింతని కుటుంబ సభ్యురాలుగా భావించి ఈ సౌకర్యం తీసుకురావడం జరిగింది.